ఒకటే ఓటు ఉండాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ నేను మాట్లాడితే మీకు పెద్ద విషయంలో కనిపించేది, కానీ ఒకనాడు తలుసుకుంటే వేరే వేరే దేశాలలో ఓటు హక్కు కోసం యుద్ధాలు జరిగినాయి, పోరాటాలు జరిగినాయి, త్యాగాలు జరిగినాకనే ఓటు హక్కు వచ్చింది. మా ఆడబిడ్డలందరూ ఇక్కడ ఉన్నారు మహిళలు, మీకు తెలవాలి. అమెరికా లాంటి దేశంలో కూడా మహిళలకు మొదలు ఓటు హక్కు ఇయ్యలే. ఓట్లు పెట్టినప్పుడు 100 ఏండ్ల తర్వాత అక్కడ ఆడపిల్లలు అక్కడ ఉండే మిగతా వాళ్ళందరూ కూడా కొట్లాడితే, సమాజం కొట్లాడితే అప్పుడు 100 ఏండ్ల తర్వాత ఆడపిల్లలకు ఓటు హక్కు వచ్చింది. కానీ మన దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమా అని చెప్పి మొట్టమొదటిసారి ఎలక్షన్ జరిగినప్పుడే ఆడబిడ్డలకు ఓటు వచ్చింది. ప్రతి మనిషికి కూడా ఒకటే ఓటు అనే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఈ దేశంలో అంబానీ ఉన్నాడు, బాగా ధనికుడు, లక్షల కోట్లున్నాయి. ఆయనకుండేది ఒకటే ఓటు, మీకుండేది కూడా ఒకటే ఓటు. ఆ ఓటు చక్కగా వాడుకునే తందుకే ఈ కార్యక్రమం ఎస్ఐఆర్. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం భారతదేశంలో స్వాతంత్రం వచ్చినాక 13 సార్లు జరిగింది, ఇది 14వ సారి. ఇప్పుడు 2026లో జరిగేది 14వ సారి జరుగుతున్నది. మరి మీరు అనుకోవచ్చు, ప్రతి సంవత్సరం కూడా రాయించుకోవచ్చు కదా, ఓటు కావాలంటే ఎవరన్నా 18 ఏళ్ళు నిండితే రాయించుకోవచ్చు కదా అని. మరి దానికి దీనికి తేడా ఏంది అంటే, ప్రతి సంవత్సరం మీరు కావాలంటే మీ ఇంట్లో ఎవరన్నా 18 ఏళ్ళు నిండితే మీరు పోయి తహసీల్దార్ దగ్గర మీరు రాయించుకోవాలి. కానీ ఇప్పుడు ఏమైతుందంటే ఈ ఎస్ఐఆర్ కార్యక్రమంలో అధికారులే ఇంటింటికి వస్తారు, మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అందరినీ విచారించి కార్యక్రమం చేస్తారు. మరి ఇది లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది తెలంగాణలో అంటే, తెలంగాణ రాష్ట్రం లేదు అన్నాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే 2002వ సంవత్సరంలో. అప్పుడు ఎస్ఐఆర్ కార్యక్రమం జరిగింది. ఆ ఎస్ఐఆర్ కార్యక్రమం జరిగిన లాస్ట్ డేటు 2002. మరి మోస్ట్ రీసెంట్ అంటే ఈ మధ్య కాలంలో ఓటర్ లిస్ట్ ఎప్పుడు అప్డేట్ చేసిందంటే 2025. అధికారులు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ నిమిషానికి అంటే, వాళ్ళ ఆఫీసులలో కూర్చొని ఇప్పుడు ఆ 2002 లిస్టు 2025 లిస్టు పక్క కూర్చొని, ఇప్పుడు పద్మారావు గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, పజ్జన్ ఉన్నాడు, పజ్జన్న ఇంట్లో 2002లో ఎవరైనా 18 ఏళ్ళు నిండని పిల్లగాళ్ళు ఉంటే ఇప్పుడు 2025లో వాళ్ళు యాడ్ అయినరా లేదా చూసుకోవాలి. అప్పుడు పెళ్లిళ్ళు కాలే పిల్లలకి, ఇప్పుడు పెళ్లిళ్ళు అయినాయి. ఆ కొత్త కోడలు అని ఓటర్ల లిస్టులో ఉన్నాయా లేవా, ఎవరైనా 18 ఏళ్ళు నిన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా. అట్లాగే ఇంట్లో ఎవరన్నా పొరపాటున చనిపోయారే అనుకో, వాళ్ళది తీసేసినరా లేదా. ఇదంతా అధికారులు ఆఫీసులనే మొదలు 15వ తారీఖు దాకా, ఈ నెల 15వ తారీఖు దాకా ఆఫీసులనే మొత్తం వాళ్ళు మ్యాపింగ్ కార్యక్రమం, ఫ్యామిలీ మ్యాపింగ్ కార్యక్రమం వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, వాళ్ళు మన ఇంటింటికి జూన్ 25 తారీఖు నుంచి బయలుదేరుతారు. ఈ నెల 25 తారీఖు నుంచి వచ్చే నెల 24 తారీఖు దాకా అంటే నెల రోజుల పాటు ఇంటింటికి అధికారులు వస్తారు. వచ్చి ఏం చేస్తారు, అధికారులు అంటే ఎవరు, బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు. బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరు, అంగన్వాడీ టీచరు, లేకపోతే మీ దగ్గర ఉండే మెప్మా రిసోర్స్ పర్సన్ ఉంటారు కదా, లేడీస్ కమ్యూనిటీ ఆర్గనైజర్లు, వాళ్ళలో ఎవరో ఒకరు ఇన్ఛార్జ్ ఉంటారు. మనమేం చేసినామంటే పద్మారావు గారి నాయకత్వంలో మీకు ఎన్ని బూతులు ఇచ్చాయడా కాన్స్టిట్యున్సీ బూత్లు ఎన్ని, 270 బూత్లుంటే పద్మారావు గారు ఏం చేసిందంటే 270 బూత్లకు 270 మంది బూత్ లెవెల్ ఏజెంట్లను లిస్టు రాసి అధికారులకు ఇచ్చిండు. మన పార్టీకి కూడా ఒక సెట్ ఇచ్చిండు. ఇప్పుడు 270 మంది ఇక్కడ ఉన్నారా బూత్ లెవెల్ ఏజెంట్లు ఉంటే షేల్ అవ్వట్రు. తెలుసా మీకు ఏజెంట్లు మీరని? ఏదో మా చిచ్చ ఏదో రాసి ఇచ్చేసిందా అడుగుతున్నాం. మీకు తెలిస్తే సంతోషం. ఇప్పుడు మీకు పెద్ద బాధ్యత ఉంది, ఇప్పుడు మీకు చాలా పెద్ద యుద్ధం ఉన్నది. ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మొత్తం తెలంగాణలో మీరు చూస్తే 3,39,00,000 ఓటర్లు 2025 ఓటర్ లిస్టు ప్రకారం. మొత్తం పోలింగ్ బూత్లు చూస్తే 36,000 దగ్గర 36,000 బూత్లు ఉన్నాయి. అలా మీ సికింద్రాబాద్లోనే 270 ఉన్నాయి. బూత్ లెవెల్ ఆఫీసర్ ఏమో గవర్నమెంట్ మనిషి, ఎలక్షన్ కమిషన్ మనిషి. బూత్ లెవెల్ ఏజెంట్ ఏమో మన పార్టీ మనిషి, మన పార్టీ కన్నులు చెవులు లెక్క వాళ్ళు పనిచేసేది ఉంటుంది నెల రోజులు. మరి నెల రోజులు రోజు తిరగాలంటే రోజు గంటలు తిరిగేది ఏమి ఉండదు. ఇప్పుడు ఒక బూత్లు ఎన్ని ఓట్లు ఉంటాయి, 1000 ఓట్లు ఉంటాయి. 1000 ఓట్లు అంటే 300 ఇండ్లు, 300 నుంచి 350 ఇండ్ల మధ్యలో ఉంటాయి. అంటే రోజుకు 30 రోజులల్లా రోజుకు 10 ఇండ్ల కంటే ఎక్కువ తిరిగేది ఉండదు. కాబట్టి బేజార్ అయ్యేది లేదు, పరేషాన్ అయ్యేది లేదు. చేసేదేదో మంచిగా పర్ఫెక్ట్ గా పకడ్బందీగా చేసే కార్యక్రమం. ఒక్క ఓటు కూడా, మన ఉద్దేశం ఏంటి అంటే, దొంగ ఓటు ఒక్కటి ఉండద్దు.
కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు లంగల్ వాళ్ళు ఆయన దొంగ ఓట్లు రాయించి పద్మారావు గారిని ఓడించే ప్రయత్నం చేస్తారు, మన పార్టీని ఓడించే ప్రయత్నం చేస్తారు. మరి అది జరగద్దంటే మీరే సైనికుల లెక్క ఒక్కొక్క ఓటు అర్హుల ఓటు ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళ ఓటు బరాబర్ ఉండాలి, ఎవరికైతే లేదో దొంగ ఓట్లు ఉంటే కింద తీసి పారేయాలి. అది ముఖ్యమైన ఉద్దేశం. అయితే ఇందులో ఏం జరుగుతుందంటే మొత్తం ప్రాసెస్ మీకు చెప్తా. నెల రోజులు ఇంటింటికి అధికారులు వస్తారు 24 జూలై దాకా. ఆ తర్వాత ఒక వారం రోజులు టైం ఉంటుంది. వారం రోజుల తర్వాత 1 ఆగస్టు నాడు లిస్టు పెడతారు, ఓటర్ లిస్టు ముసాయిదా డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ అని లిస్టు పెడతారు. మనకు నెల రోజులు టైం ఉంటుంది. మళ్ళా ఏమైనా తప్పులు జరిగినాయి అనుకో ఆ లిస్టులో మా బూత్ లో మరి ఏమైనా తప్పు జరిగింది అనుకుంటే మీరు వెంటనే ఒక నెల రోజుల పాటు అబ్జెక్షన్ మీరు పెట్టచ్చు. జూలై 31 నుంచి ఆగస్టు 30 దాకా మీరు అబ్జెక్షన్ పెట్టచ్చు. అబ్జెక్షన్ పెట్టినాక వాళ్ళు ఒక నెల రోజులు టైం తీసుకుంటారు ఆ అభ్యంతరాలు పరిష్కరించేందుకు. మీరు చెప్పింది కరెక్టా కాదా చూసుకునేందుకు సెప్టెంబర్ 28 దాకా, ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 28 దాకా వాళ్ళకి టైం ఉంటుంది. ఆ లాస్ట్ లిస్టు మీరు ఏదైతే చూస్తున్నారో 1 అక్టోబర్ నాడు ఫైనల్ లిస్టు పబ్లిష్ చేస్తారు. మరి మీ అందరికి తెలుసు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా తొందరలో ఉన్నాయి. మరి కార్పొరేటర్లుగా కొట్లాడాలనుకుంటోళ్లకు నేను నా ప్రార్థన ఒకటే, కార్పొరేటర్లుగా కొట్లాడాలనుకుంటోళ్ళు డివిజన్ అధ్యక్షులు బాధ్యత మీ మీదనే ఉంటుంది. ఎందుకంటే ఇక మనకు వేరే వేరే అలగలగ ఓటర్ లిస్టులు ఉన్నాయి. కార్పొరేటర్ ఎలక్షన్ కు సేమ్ ఓటర్ లిస్టు, ఎమ్మెల్యే ఎలక్షన్ కు సేమ్ ఓటర్ లిస్టు, పార్లమెంట్ ఎలక్షన్ కు సేమ్ ఓటర్ లిస్టు. మరి ఇప్పుడు మీరు బాధ్యత తీసుకోకపోతే, మీరు కరెక్ట్ గా బూత్ లెవెల్ ఏజెంట్లు కింద పని చేయకపోతే అందరం నష్టపోతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా కార్యక్రమం చేయాల్సి ఉంటుంది. 1 అక్టోబర్కి ఏ లిస్ట్ అయితే వస్తుందో ఆ లిస్టే ఫైనల్ లిస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక మీరు ఏం చేయాలి? అక్కడ పోయినప్పుడు ఏం చేసేది లేదు. బూత్ లెవెల్ ఏజెంట్లు, బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇద్దరు కలిసి బిఎల్ఓ బిఎల్ఏ మనం ఏం చేయాలంటే ఈ 5 రకాల బాధ్యతలు ఉంటాయి. ఇంతకుముందు మా చిచ్చ ఒక అది ఇచ్చిండు. ఇది ఒకటి ఎన్యూమరేషన్ ఫామ్ అని కొట్టిచ్చిర్రు, మీ అందరు కూడా ఇచ్చిండ్రు. ఇప్పుడు ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఇది ఏమిటిది అంటే 2002 లిస్టు ఓటర్ లిస్టు ప్రకారం 2025 ఓటర్ లిస్టు ప్రకారం దెబ్బనెవలన మిస్ అయితే, ఉదాహరణకి ఇంట్లో కొత్త కోడలు వచ్చింది, ఆమెది మిస్ అయింది లిస్టులా, ఈ మధ్యలోనే అయింది. అయితే ఈ ఫామ్ నింపాలి, ఎన్యూమరేషన్ ఫామ్ అంటారు. దీన్ని నింపి ఇది పద్మారావు గారు కొట్టించిండ్రు, మీ అందరికి కూడా వస్తాయి ఇవన్నీ కూడా కాగితాలు. ఇది మనం కూర్చోబెట్టి అక్కడనే నింపించాలి. ఏం లేదు, పెద్ద పెద్దగా ఏం లేవు. పేరు, తండ్రి పేరు, భర్త పేరు, ఇంటి నంబరు, ఓటర్ ఐడి ఒకవేళ ఉంటే ఓటర్ ఐడి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఆధారు, ఇవన్నీ రాసి మనం ఒక సంతకం పెట్టి వాళ్ళ చేతుల్లో పెడితే మరి వాళ్ళది కూడా ఎన్యూమరేషన్ ఫామ్ నింపితే వాళ్ళ ఓటు కూడా రాస్తారు. రెండోది ఏంటి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దెబ్బను ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు మీ బూత్ పరిధిలో, కంపల్సరీ మనం చెప్పాలి, వాళ్ళ ఓటు తీసేయించాలి. అమ్మ ఆయన చనిపోయిండు, దయచేసి వీళ్ళ ఓటు తొలగించండి అని చెప్పాలి, తీసేయించాలి. మూడోది ఎవరన్నా 18 ఏళ్ళు నిండినోళ్ళు ఉంటే వాళ్ళది రాయించాలి. ఇక నాలుగోది ఇంతకుముందు నేను మీకు చెప్పిన, ఎవరన్నా సికింద్రాబాద్ కొత్తగిరికి షిఫ్ట్ అయితే వాళ్ళ ఓటు రాయించాలి, లేదా ఇక్కడికి వెళ్ళి అవతలకి ఎక్కడన్నా పోతే ఇక్కడికి వెళ్ళి వాళ్ళ ఓటు తీయించాలి. ఈ 4 పనులు మనం చేసేది ఉంటుంది. నెక్స్ట్ ఇక ఇలా ఒక చిన్న అనుమానం ఉన్నది. మొన్న మనం పశ్చిమ బెంగాల్ చూసినాం, వెస్ట్ బెంగాల్, అక్కడ గడబడైతాంది. బీహార్లో చూసినాం, అక్కడ గడబడైతాంది. వెస్ట్ బెంగాల్లో 95 లక్షల ఓట్లు తీసేసిండ్రు, బీహార్లో 65 లక్షల ఓట్లు తీసేసిండ్రు. అక్కడ ఓడిపోయిన మమతా బెనర్జీ గారు అంటున్నారు, నేను ఆ ఓట్లు తీసేస్తుంటేనే ఓడిపోయినా అని ఆమె చెప్తున్నది. మొన్న స్టాలిన్ గారు ఓడిపోయినారు తమిళనాడులో, ఆయన కాన్స్టిట్యున్సీలు కూడా ఓట్లు తీసేస్తుంటేనే ఓడిపోయిందని వాళ్ళ పార్టీ వాళ్ళు అంటున్నారు. మనం జాగ్రత్త పడాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్లకి మనం కరెక్ట్గా చేసుకుంటే, ఇప్పుడు మొత్తం రాష్ట్రం అంతా ఒకటే కోరుకుంటున్నారు, కాంగ్రెస్